తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్సైట్ పరీక్ష నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నెల 29-30 వరకు జరగనున్నాయి. ఇంజనీరింగ్కు సంబంధించి మే 2 నుంచి 4 వరకు పరీక్షలు జరుగుతాయి. అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి నెల 19 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఇంజనీరింగ్కి సంబంధించి 22 నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. సో జేఈటీ వాళ్ళు ఆల్రెడీ అన్ని ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ అయినాయి. ఈరోజు ముఖ్యంగా మనమందరం ఇక్కడ కలవడం ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలా, క్యాండిడేట్స్కు ఇబ్బంది కాకూడదు. ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే డౌన్లోడింగ్ ఆల్ టికెట్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అన్నాడు కదా, రేపటి నుంచి, తర్వాత 22nd నుంచి ఇంజనీరింగ్. ఈసారి ఒక్కటే మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇచ్చి క్యాండిడేట్స్కి ఇబ్బంది కాదు, వాళ్ళు డౌన్లోడ్ ముందే చేసుకుంటే వాళ్ళకి ఏమైనా పొరపాట్లు అయినా కానీ మళ్ళీ వాళ్ళు మనల్ని అప్రోచ్ కావచ్చు, దానికి కరెక్ట్ చేసుకునేటువంటి స్కోప్ మనకు ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్గానే వాళ్ళు రేపటి నుంచే ఆ టికెట్ డౌన్లోడ్ చేసుకునేట్టు ప్రాసెస్ చేయాలి. అయితే ముఖ్యంగా ఈసారి కొంచెం 2 minutes ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడతాను. ఆల్రెడీ మీకు సప్లై చేయడం జరిగింది. 4 రోజులు ఏమన్నాము కాబట్టి అటువంటిది ఏం లేదండి. ఆ ఇన్ఫర్మేషన్ మామూలుగా కొద్దిగా ఎంసెట్కి సంబంధించి రెండు పరీక్షలకి అప్లై చేసుకున్న వాళ్ళకి 2 హాల్ టికెట్లు ఇస్తారా? ఒకే హాల్ టికెట్ లో అగ్రికల్చర్ ఫార్మసీ హాల్ టికెట్, అగ్రికల్చర్ ఫార్మసీ, ఇంజనీరింగ్ 2 సెపరేట్ 2 సెపరేట్ సెంటర్స్ సేమ్ ఉంటాయా? ఉండవు సార్. ప్లేస్ వాళ్ళు ఏ టౌన్ లో పెట్టుకుంటే ఆ టౌన్ లో వస్తుంది, కానీ సెంటర్ సేమ్ రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఫార్మసీకి 112 సెంటర్స్, వేరాజ్ ఫర్ ఇంజనీరింగ్ 124. ఇంకొకటి సార్, జోన్ వైజ్ ఇచ్చారు కదా, అది వాళ్ళ రెసిడెన్షియల్ కి దగ్గరగా ఇస్తారా లేదంటే జోన్ లో ఎక్కడైనా ఇస్తారా? సెంటర్ ఆ జోన్ లో డైనమిక్ ఎక్కడైనా పడుతుంది సార్. మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏముండదు సార్, ఒక సీట్ నెంబర్ తీసుకొని అలాట్మెంట్ చేస్తాం. మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సెంటర్ అనేది లేదు.